హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం ఫ్రంటెక్ H61 మదర్ బోర్డ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ముందుంది ఫ్రంటెక్ H61 మదర్ బోర్డ్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకు H61 చిప్సెట్తో వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి 6 USB పోర్ట్స్ వస్తాయి. 4 ఇక్కడ 6+4 ఇచ్చాడు కదండి. కాకపోతే ఇది ఏంటంటే 4 అంటే మనకు ఫ్రంట్ ప్యానల్లో 2 స్లాట్స్ లాగా వస్తాయండి. ఆ యూఎస్బి స్లాట్స్ గురించి వాడు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. అండ్ DDR3 2 స్లాట్స్ ఇచ్చాడండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక VGA పోర్ట్ అండ్ ఒక HDMI పోర్ట్ ఇవ్వడం జరిగింది దీంట్లో. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఇచ్చాడండి కొద్దిగా. అండ్ ఇది వచ్చేసరికి LGA 1155 సాకెట్తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు i3 i5 i7 సిరీస్ ప్రాసెసర్లకు సపోర్ట్ చేస్తుంది. i3 i5 i7 సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ ప్రాసెసర్లకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ డ్యూయల్ కోర్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ ప్రాసెసర్లు మీకు దీంట్లో సెట్ అవుతాయి అనమాట. అండ్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అంటే కనుక మీకు దీంట్లో 630 ప్రాసెసర్లు కానివ్వండి, అండ్ 645 కానివ్వండి, అండ్ 620 ప్రాసెసర్లు, అండ్ తర్వాత వచ్చేసరికి 2010 ప్రాసెసర్లు కానివ్వండి, 2030 ప్రాసెసర్లు కానివ్వండి, తర్వాత వచ్చేసరికి 2020 ప్రాసెసరు అండ్ 2030 ప్రాసెసర్లు వచ్చేసి మనకు డ్యూయల్ కోర్లో దీంట్లో సపోర్ట్ అవుతాయి అనమాట. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మ్యాక్సిమం ఇది 16 GB వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డ్యూయల్ ఛానల్ వచ్చేసి ఇక్కడ DDR3లో మనకు 1066 స్పీడ్ అండ్ 13336 స్పీడ్ అండ్ 1600 MHz స్పీడ్ అనేవి దీంట్లో మనకు సపోర్ట్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఇచ్చాడు చూడండి, ఇక్కడ మనకు 6 USB పోర్ట్స్ కూడా మనకు USB 2.0కి సపోర్ట్ చేసేటట్లు వస్తాయన్నమాట. ఇంకా మనకు వచ్చేసరికి ఇక్కడ VGA పోర్ట్ ఒకటి ఇచ్చాడు, అండ్ ఒక HDMI పోర్ట్ ఒకటి ఇచ్చాడు, అండ్ ఒక RJ45 పోర్ట్ ఇచ్చాడు అంటే ఇంటర్నెట్ కేబుల్ పెట్టుకోవడానికి, అంటే ఇంటర్నెట్ కేబుల్ పెట్టుకోవడానికి అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఒక ఆడియో పోర్ట్, ఒక 3 ఆడియో పోర్ట్స్ ఇచ్చాడు, ఒక మైక్, ఒక లైన్ ఇన్, ఒక లైన్ అవుట్కి ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చేసరికి ఆన్ బోర్డు వీటన్నిటికి కనుక మనం చూస్తే కనుక ఫ్రంట్ ప్యానల్ స్పీకర్ ఒకటి ఇచ్చాడు, కనెక్టర్ ఒకటి ఇచ్చాడు, అండ్ తర్వాత ఫ్రంట్ ఆడియో కనెక్టర్ ఒకటి ఇచ్చాడు, ఫ్రంట్ USB కనెక్టర్స్ కూడా 2 ఇచ్చాడండి. ఓకే, ఇక్కడ SMPS పవర్ కేబుల్స్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ ఇచ్చాడు, అండ్ ఒక ఫ్యాన్ కనెక్టర్ ఇచ్చాడు, ఒక డీబగ్ కనెక్టర్ ఇచ్చాడండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా మనకు ఇది వచ్చేసరికి SATA 2.0 అండ్ 3 GB/s స్పీడ్తో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదేంటంటే నార్మల్గా అన్ని బోర్డులలో ఉండేది కామన్ పాయింటే. అండ్ మనకి ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే PS2 కీబోర్డు వాటికి సపోర్ట్ అయ్యే పోర్ట్స్ మాత్రం దీంట్లో ఇవ్వలేదండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఒకటి ఇచ్చాడు, అండ్ ఒక PCI Express స్లాట్ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు నియర్లీ ప్రైస్ వచ్చేసి దీంట్లో వచ్చేసరికి మనకు 5800 చూపిస్తుంది. కాకపోతే ఇది మనకు వచ్చేసరికి నియర్లీ 3400 లోపు మాత్రం ఉంటుందండి. ఓకే, ఇది వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరర్ వారంటీ 1 year ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఏదైనా ఇంకా ఇష్యూ కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఒక్కసారి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దామండి. ఇక్కడ అన్బాక్సింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒకసారి చూద్దామండి ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది, బోర్డు ఇంటర్ఫేస్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఏమేమి ఇచ్చాడు అనేది కూడా చూద్దామండి. ఇక్కడ ఒక సర్వీస్ మాన్యువల్ ఒకటి ఇవ్వటం జరిగిందండి, అంటే ఏ ప్రాసెసర్లో ఏమేంటి సెట్ అవుతుంది అనేసి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ వాటిని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా అసెంబుల్ చేసుకోవాలి అనే దాని ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో మనకి ఇవ్వటం జరిగిందండి. ఓకే, అండ్ తర్వాత ఒక మదర్ బోర్డ్ CD ఇచ్చాడండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక SATA కేబుల్ ఒకటి ఇచ్చాడు, అండ్ USB క్యాబినెట్ స్ట్రీక్ ఒకటి ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చేసరికి ఫైనల్గా ఒక బోర్డు ఇచ్చాడండి మనకు. అండ్ బోర్డులో అసలు ఏ విధంగా ఉందనే దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దామండి. అసలు ప్యాక్ మీద ఉన్న దానికి అండ్ దీనికి ఏమైనా తేడా ఉందా బోర్డుకి అనే దాని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఓకే, మనకు ఫైనల్గా బోర్డు కనుక చూసుకుంటే ఇలా ఉందండి. అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు 6 USB పోర్ట్స్ ఇచ్చాడు, అండ్ ఒక HDMI పోర్ట్ ఇచ్చాడు, ఒక VGA కేబుల్ ఇచ్చాడు, అండ్ 3 ఆడియో పోర్ట్స్ ఇచ్చాడు, అండ్ తర్వాత ఒక LAN పోర్ట్ కూడా ఒకటి ఇవ్వటం జరిగిందండి.
అండ్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకు సాకెట్, ప్రాసెసర్ సాకెట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ర్యామ్ స్లాట్స్ ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చేసరికి 4 సాటా పోర్ట్స్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ ప్యానల్ అండి. ఇది వచ్చేసి ఈ స్లాట్ వచ్చేసి మనం గ్రాఫిక్ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. అండ్ ఇది ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక చిన్నది ఉంది కదండి, ఇది PCI ఎక్స్ప్రెస్ స్లాట్ అండి. దీంట్లో వచ్చేసరికి మనకి ఎప్పుడైనా సౌండ్ కార్డ్ కానివ్వండి, తర్వాత ల్యాన్ కార్డు కానివ్వండి, తర్వాత ఎప్పుడైనా మన యూఎస్బీస్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇట్లాంటిది ఒక స్లాట్ ఉంటుందండి. అది నియర్లీ మీకు వచ్చేసరికి 700 నుంచి 800 అట్లా ఉంటుంది ఆ స్లాట్. అది ఏదైనా కానివ్వండి, సపోజ్ ల్యాన్ కార్డు కానివ్వండి, అది ఆ స్లాట్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని మనం ఎక్స్టర్నల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైనల్గా ఇదండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా దీంట్లో మీకు ఏమేమి ఓఎస్లు సెట్ అవుతాయి అంటే కనుక విండోస్ 7 32 బిట్ కానివ్వండి, తర్వాత 8.1 32 బిట్ కానివ్వండి, దీంట్లో మీకు చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందండి. అండ్ i5 ప్రాసెసర్ కనుక మీరు యూజ్ చేసే మాట అయితే నియర్లీ మీరు 8 GB ర్యామ్ కనుక ఇన్సర్ట్ చేసుకొని విండోస్ 10 64 బిట్ని కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఓకే, ఇదండి ఫైనల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.